నెల్లూరు నగరంలో కొత్తగా రోడ్లు వేస్తున్నారని సంతోషించాలా? ఇళ్లు కూల్చుకోవాల్సి వస్తుందని బాధపడాలా? అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. రోడ్ల మీద రోడ్లు వేసే పద్ధతి కొన్ని వందల కుటుంబాల్ని సర్వనాశనం చేస్తుంది. ఇంటి లెవెల్ కంటే రోడ్డు లెవెల్ దాదాపు 1.5 అడుగు నుంచి 2 అడుగులు ఎక్కువగా ఉంది. ఇంట్లోకి పోవాలంటే ఏదో గుంటలోకి పోయినట్టు తల వంచుకొని లోపలికి అడుగు పెట్టాల్సిన పరిస్థితి. కొత్త రోడ్లతో ఇళ్లన్నీ రిపేర్లు చేయించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వర్షాకాలం తలుచుకుంటే భయమేస్తుంది. రోడ్డుపై పడిన నీళ్లు పడినట్టుగానే వర్షాకాలంలో ఇళ్లలో చేరుకుంటాయి. ఇళ్లన్నీ మునిగిపోవడం ఖాయం. నేతల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో పరిస్థితి ఇలా మారింది. ఎవరికీ ఏమీ సంబంధం లేకుండా కాంట్రాక్టరే సొంతంగా డిజైన్ చేసుకుంటూ ఎవరి అభ్యంతరాలు పట్టించుకోకుండా రోడ్డు వేస్తున్నారు. కొత్త రోడ్డు వేయాలంటే ఉన్న రోడ్డు తీసి ఆ తర్వాత కొత్తది వేయాలి. అలాంటప్పుడే రోడ్డు నిలబడుతుంది. ఎక్కడో ఒకచోట తప్పితే ఇంటి లెవెల్ కంటే రోడ్డు లెవెల్ ఎక్కువగా ఉండే సందర్భాలుంటాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇళ్లన్నీ కిందకు, రోడ్డు పైకి కనిపిస్తుంది. లక్షల రూపాయలు పెట్టుకుని కట్టించుకున్న ఇళ్లు కూల్చివేసుకోవాల్సి వస్తుంది. వాస్తుపరంగా కూడా ఇది సరికాదు. వీధి కంటే ఇల్లు లోతులో ఉంటే ఆ ఇంటికి అరిష్టం అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీంతో నెల్లూరు నగరంలో రోడ్ల నిర్మాణం కొన్ని వేల ఇళ్లకు శాపమైంది. దీనికి ముఖ్యమైన కారణాలు అధికారుల తెలివితక్కువతనం, నాయకుల తొందరపాటు, ఏకపక్షంగా ఇష్టాప్రకారంగా కాంట్రాక్టర్లు రోడ్డు వేసుకుపోవడం. మరోవైపు రోడ్లలో నాణ్యత అస్సలు లేదు. పెనం మీద పెసరట్టులా రోడ్లు వేస్తున్నారు. రోడ్డు మీద రోడ్డు వేస్తే నెలల వ్యవధిలోనే అది రాళ్లు తేలుతుంది. నెల్లూరులో వేస్తున్న రోడ్లు కేవలం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికేనా అని అనుమానించాల్సి వస్తుంది. కూడా ఉందని కదా.